నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పుస్తక పఠనం వల్లే జీవితంలో నిలబడగలిగాను. డబ్బు కంటే పుస్తకాలే ప్రధానమన్న డిప్యూటీ సీఎం పవన్. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల అజెండాలకు ఆమోదం. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించామన్న మంత్రి పాదసారథి. చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి. బాబు రాజకీయ జీవితమంతా కక్ష సాధింపులతోనే సాగిందంటూ ఎద్దేవా. విశాఖ సాగర్ తీరంలో ఆకట్టుకున్న నేవీ రిహార్సల్స్. స్వల్ప ఘటనలో పారాచూట్ల డ్రైవర్లకు తప్పిన ముప్పు. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కృష్ణారావు రాసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల వల్లే పుస్తక పఠనం అలవాటైందని, కోటి ఇవ్వడానికి ఆలోచించను గాని పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తానని అన్నారు. పుస్తక పఠనం తన జీవితాన్ని మార్చేసిందని, పుస్తకాలుంటే ఉపాధ్యాయులు అవసరం లేదన్నారు. తనకు పుస్తకం చదివి అర్థం చేసుకోవడమే తెలుసని, భగవంతుని ఆశీస్సులు ఉంటే ఒక పుస్తకం రాస్తా. నాకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. డబ్బులు ఒక ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మన దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకుండా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా, అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను. నాకు అధ్యాపకులు అవసరం లేదు. నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది. మామూలు బలం రాదు. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగదు. మా వదిన కానీ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన, అంటే నాకు ఈ బుక్ ఫెయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడు. అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసింది, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని ఇంటికి. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి, ఆ కొత్త పుస్తకాలు.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపామని అన్నారు. ప్రధాని మోదీ రాష్ట పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగిందని, జనవరి 8న ప్రధాని మోదీ వైజాగ్ రానున్నారని తెలిపారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సూచించినట్టు తెలిపారు. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, అమరావతిని వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అభివృద్ది చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కడప జిల్లాలో టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, రెవెన్యూ సదస్సులకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగిందన్నారు. డీఎస్సీ నిర్వహణతో పాటు తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా, పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 8వ తారీఖు విశాఖపట్నం, దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పుడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయటానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కక్షలు, కుట్రలు, మోసాలతోనే నిండి ఉందన్నారు.
పత్రికల్లో కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని, తనకు ఎవరి మీద కక్ష లేదంటే చాలా కక్ష ఉందని అర్థమని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు డబ్బులు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయారని, ఈ విషయం రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసని అన్నారు. ఏ విషయాన్నైనా వ్యవస్థలను చక్కగా మేనేజ్ చేయగలరంటూ చలోక్తులు విసిరారు. గత వైసీపీ ప్రభుత్వంపై లేనిపోనివన్నీ ప్రచారం చేయించి ప్రజలు నమ్మించారని అన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, అదృష్టంతోనే 4 సార్లు సీఎం అయ్యారని, ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదంటూ ఎద్దేవా చేశారు. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడూ లేడు అని అర్థం. నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా, రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించానేది? అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవడో లేడు నమ్మని అంటాడు. ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి, ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి, ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం 6,44,531 కోట్లే తేలింది. 14 లక్షలు ఎక్కడదా, 6,46,000 కోట్లు ఎక్కడ? చూడండి, డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నాడు, రద్దు చేశాడు. కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు 4,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు. ఏం జరిగిందండి? 100 కోట్లు లెక్క చెప్పాడు మొన్న. అంతేకాదు, ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికి ఎంత చేశాడు? ఎన్ని లక్షలు వేసాయండి? 1,09,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏలూరు జిల్లా బేమడోలు మండల పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకు, హెచ్ఎంలకు మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం బేమడోలు హైస్కూల్ ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు వి ఉపేంద్ర, షేక్ మస్తాన్, కె భీమారావు, కమిటీ మెంబర్ల నుంచి ట్రైనర్లు కె వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావులు పాఠశాల యాజమాన్య కమిటీల విధులు, బాధ్యతలు, బాలల హక్కులు, పరిరక్షణ, సమావేశాల నిర్వహణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల సామాజిక తనిఖీ, ప్రజలు భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెన్యూ కోఆర్డినేటర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు, కోర్సు డైరెక్టర్గా మండల విద్యాశాఖ అధికారి ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ తరాలకి ఒక సమాజ అభివృద్ధికి మనం అక్కడ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు. మరి అటువంటి నవ సమాజాన్ని నిర్మించేటువంటి ఆ పాఠశాల ఏ విధంగా ఉండాలి, దాని యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి, అందులో ఉండేటువంటి పిల్లల యొక్క హక్కులేంటి, వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, ఏ విధమైనటువంటి విద్యను అందించాలి, ఇవన్నిటినీ సాధించాలంటే పాఠశాలలో ఉండేటువంటి ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే కాదు, ఆ ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఆ పాఠశాలకి ఎవరైతే వస్తారో, ఏ పిల్లలైతే ఆ పాఠశాలలో అభివృద్ధి చెందుతూ ఉంటారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా అవసరం. ఈ పాఠశాల మంది మన ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే ఆ గ్రామంలో ఏ పిల్లవాడు కూడా బడి బయట ఉండకుండా చూడవలసిన బాధ్యత వాడు. బడి బయట ఏ ఒక్క పిల్లవాడు లేకుండా ఎప్పుడైతే మనం చూసామో ఆటోమేటిక్గా గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా 100% వాళ్ళ విద్యార్థులు నేర్చుకునే ముఖ్యమైన ప్రాథమిక విధి ఏంటంటే అది. తర్వాత పాఠశాల కావాల్సిన మౌలిక సదుపాయాలు మనం ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది కూడా ఈ పాఠశాల యాజమాన్య కమిటీ వాళ్ళ యొక్క బాధ్యతల్లో కూడా ముఖ్యమైనది. ఈ యొక్క బాధ్యతని తెలుసుకుని వారందరూ కూడా ఇది మనకి ప్రభుత్వం వారు ఏదో పదవి ఉంది కదా అని ఉపాధ్యాయుల మీద, పాఠశాల మీద, గ్రామం మీద తప్పడం రావాలి. ఇది బాధ్యతగా చేస్తే చాలా మన పాఠశాల గ్రామానికి కూడా సర్వీస్ అందులో అవుతాం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.